హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ స్కూల్ లిఫ్ట్లో ఇరుక్కుని 5 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. తిరుమల, చెప్పండి, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? గౌతమి, ఈ రోజు కొద్దిసేపటి క్రితం ఏదైతే దిల్సుఖ్ నగర్ గడ్డన్నారం సమీపంలో ఉన్నటువంటి రెవెన్యూ కాలనీలో ఉన్నటువంటి స్టార్ కిడ్స్ స్కూల్ కి సంబంధించినటువంటి పిల్లలు కొంతమంది పై అంతస్తులో ఉన్నటువంటి పాఠశాలలోకి వెళ్తుండగా ఒక్కసారిగా లిఫ్ట్ ప్రమాదశాత్తు ఇరుక్కోవడం జరిగింది. అయితే ప్రస్తుతం లిఫ్ట్ లో ఇరుక్కున్నటువంటి చిన్నారి మృతదేహం నుంచి తల నుంచి మొండం వేరుగా అవ్వడం జరిగింది. అయితే దాన్ని తీసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అది కష్టసాధ్యంగా జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే అక్కడ ఉన్నటువంటి మలక్పేట్ పోలీసులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆ పాపం రెస్క్యూ ప్రయత్నం కొనసాగుతూనే ఉంది. గౌతమి, దీనిపై స్కూల్ యాజమాన్యం ఏమంటుంది? దీనికి సంబంధించి పిల్లలు లిఫ్ట్ లో వెళ్తున్న సమయంలో గతంలో అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, విద్యాశాఖ కావచ్చు అనేకమైనటువంటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. పిల్లల విషయంలో పిల్లల జాగ్రత్తల పట్ల అన్ని విషయాలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా పూర్తిగా పాఠశాలపైనే ఉంటుంది. కానీ ఇక్కడ మాకు స్పష్టంగా అంటే మనకు అక్కడ నుంచి అందినటువంటి సమాచారం, అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఈ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం ఇక్కడ స్పష్టంగా బయటపడుతుంది. ఎందుకంటే సాధారణంగా ఒక చిన్నపిల్లలు అర్జున 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు రోడ్డు దాటుతున్న సమయంలో కావచ్చు, పాఠశాలకు చేరుకున్న సమయంలో వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో పూర్తి బాధ్యత కూడా పాఠశాలలో భరించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అటువంటిది ఏదీ లేకుండా కేవలం చిన్నపిల్లలు అంటే ఈ 5 సంవత్సరాల జహనా అన్నట్టుగా కూడా మనకు పేరు కూడా తెలుస్తుంది. ఈ పాపతో పాటు మరికొంతమంది చిన్నారులు కూడా అదే లిఫ్ట్ లో ఉన్నారని, ప్రమాదవశాత్తు ఈ లిఫ్ట్ లో ఉన్నటువంటి గ్యాప్ లో ఈ చిన్నారి ఇరుక్కొని చనిపోయినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. అయితే ఈ ఖచ్చితంగా ఈ ప్రైవేట్ స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యం ఇక్కడ స్పష్టంగా బయటపడుతుంది. అయితే ప్రస్తుతానికైతే ఆ చిన్నారి మృతదేహం 2 భాగాలుగా విడిపోయినట్టుగా కూడా మనకు అక్కడి నుంచి వచ్చినటువంటి సమాచారం. తల మొన్న 2 వేరు వేరు అయినట్టుగా తెలుస్తుంది. అయితే తల భాగం లిఫ్ట్ లో ఇంకా ఇరుక్కునే ఉంది. దాన్ని తీసేందుకు స్థానికులతో పాటు ఇటు మలక్పేట్ పోలీసులు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీనిపైన కూడా విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే విద్యార్థులను పాఠశాలకు పంపించినప్పటి నుంచి కూడా తిరిగి వాళ్ళ ఇంటికి చేరుకునే వరకు కూడా బాధ్యత వహించాల్సినటువంటి పాఠశాల యాజమాన్యం అవేవి పట్టనట్టుగా కేవలం ఫీజుల పైన దృష్టి సారించినటువంటి యాజమాన్యం పిల్లల రక్షణ పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఆ లిఫ్ట్ లో ఇరుక్కున్నట్టు చిన్నారి తలను బయటికి తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గౌతమ్, ఓకే, థ్యాంక్ యూ తిరుమల, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. అలాగే ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన బోడా శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, ఈ ప్రమాదం జరిగినప్పుడు మీరు అక్కడే ఉన్నారు, ప్రత్యక్షంగా చూసారు, ఎలా జరిగింది అసలు ఇన్సిడెంట్? యాక్చువల్ గా మా బాబుని స్కూల్లో పంపించడానికి అని చెప్పేసి నేను బయటికి వెళ్ళానండి. బయటికి వెళ్ళిన సందర్భంలో 108 అలాగే 5 సిబ్బంది కూడా వెళ్తూ ఉన్నారు. ఏంటా అని చెప్పేసి పక్కనే ఉన్న కోనార్క్ డయాగ్నోస్టిక్ సెంటర్ దగ్గరికి వెళ్ళి ఆగిపోయింది. అక్కడ స్టార్ కిడ్స్ అని చెప్పేసి ప్లే స్కూల్ ఒకటి ఉందండి. ఆ స్కూల్ దగ్గరికి 5 సిబ్బంది 108 వెళ్తూ ఉండగా నేను అక్కడికి వెళ్ళాను. అప్పటికే పాప లిఫ్ట్ లో ఇరుక్కొని చనిపోయి ఉందండి. 9:15, 9:20 అవుతుంది. అప్పటికి స్కూల్ యాజమాన్యం కూడా ఎవరు లేరు, మొత్తం పేరెంట్స్ మాత్రమే ఉన్నారు. పేరెంట్స్ ఉండడంతో చాలా గలాటగా ఉంది. అప్పటికి పోలీసు వాళ్ళు వీళ్ళంతా వచ్చారు. ఆ అమ్మాయి అప్పటికే చనిపోయింది. చనిపోయిన తర్వాత మేనేజ్మెంట్ ఇప్పటి వరకు కూడా రాలేదు. మిగతా పేరెంట్స్ అందరు కలిసి తల మొండె భాగం విడిపోయింది, లిఫ్ట్ కట్ చేస్తే గానీ రాదు అని చెప్పినప్పుడు అందరూ కూడా అక్కడ ఉన్న ఐరన్ గడ్డపారలు తర్వాత ఇతరత్ర వస్తువులతోని లిఫ్ట్ భాగాన్ని కొంత కట్ చేశారు. కట్ చేయడంతోనే ఆ తల మొండెం భాగం విడిపోయేది కాస్త విడిపోకుండా తల మొండెం భాగంతోనే బయటకు వచ్చిందండి. ఇప్పటి వరకైతే పేరెంట్స్ మాత్రమే ఉన్నారు, మేనేజ్మెంట్ ఎవరు లేరు. ఫీజుల కోసం మమ్మల్ని ఇంతగా ఇబ్బంది పెట్టేవాళ్ళు కనీసం పిల్లల్ని లోపలికి పంపించేంత వరకు కూడా మమ్మల్ని రానివ్వరు. లిఫ్ట్ లో పిల్లల్ని అలా ఒంటరిగా వదిలేయటం, లిఫ్ట్ లో వదిలేసినప్పుడు గుంపుగా వదిలేయడం, ఇటువంటివి చేయడం వల్లనే పిల్లలకి ఇటువంటి ప్రమాదం జరిగిందని అక్కడ పోలీసు వారితో యాజమాన్యంతో గొడవలు జరుగుతున్నాయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.